సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్నాక పండు ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసాం ముచ్చట ఏంది అని అంటే, నాకైతే ఏదైనా తినబుద్ధి అవుతుంది రాహుల్, బయటికి పోదామని అయితే రాహుల్ని అడిగినాను అనమాట. సో ఏం తిందాం అనేది నాకు అప్పటి వరకు అర్థం కాలేదు. సో ఇంకా కొత్త బ్రిడ్జ్ అయితే పడ్డది కదా, దానిపై నుండి వెళ్ళి ఏదైనా చూద్దాం అంబర్పేట్ సైడ్ అనేసి అయితే మేము దానిపై నుండి వెళ్తున్నాం అనమాట. సో ఫ్లైఓవర్ ఎక్కి దిగంగానే లెఫ్ట్ సైడ్లో షవర్మా సెంటర్ అయితే కనబడ్డది అనమాట. సో అక్కడ వెళ్దాం అనేసి అయితే మేము వెళ్తున్నాము. అండ్ రాహుల్ చూడండి గైస్, ఎంత స్పీడ్గా తీసుకుపోతుండు. నాకు ఈ బ్రిడ్జ్ పైన చాలా యాక్సిడెంట్స్ అయినాయి అని చెప్పేసి మా మమ్మీ చెప్పినందుకు నాకు అది ఎక్కాలంటేనే భయం. ఈయన కావాలని స్పీడ్ కూడా చూడండి, ఇంత స్పీడ్లో తీసుకుపోతుండు. నాకేమో ఫుల్ భయం అవుతుంది, ఎందుకంటే మామూలుగానే మా రాహుల్ స్పీడ్గా తీసుకుపోతాడు. ఇంకా ఈ ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్లు అయిన దగ్గర స్పీడ్గా అంటే ఇంకా నాకు ఫుల్ భయం అయింది. సరే ఎట్లయితే అట్లా అయింది, లేదు దిగిపోయినాం ఫ్లైఓవర్ మీద నుండి అని చెప్పేసి అయితే కిందికి వచ్చినాక చూస్తే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అయితే నేను ఫ్రైడే కదా అందుకే ఏమైనా పబ్లిక్ ఉన్నారేమో అనుకున్నా, కాదు అక్కడ ఏదో గొడవ అయిందంట, దాని గురించి పబ్లిక్ ఉన్నారు. అది కూడా నాకు ఎట్లా తెలుసు, అక్కడ నుండి అంతా కొనుక్కొని బయటకు వచ్చాక అర్థమైంది. సో నేను పబ్లిక్ ఉంటే ఫ్రైడే కదా మస్జిద్కి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి అయితే మేము నార్మల్గా వెళ్ళిపోయినాం. వాళ్ళ మధ్యలో నుండే ఈ గ్రాండ్ హోటల్ దగ్గర అయితే వెళ్ళి షవర్మా తీసుకుంటున్నాం. అది తీసుకుంటుంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, షాప్ వాళ్ళు, ఇక్కడ ఏదో గొడవ అయింది హిందూ ముస్లిమ్స్కి అని. అసలు ఆ గొడవలు ఎందుకు వేస్తారో ఏమో గైస్, నాకు తెలిసినంత మట్టుకు ముస్లిమ్స్ వాళ్ళు మంచోళ్ళే, తెలుగు వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళ మధ్యలో ఎవడో ఒక్కడు పుల్ల పెడతాడు, అది పెద్ద గొడవ అవుతుంది. మనం అందరం మంచిగా ఉండే కాడ ఒకడు లొల్లి పెట్టడం వల్ల పెద్దగా అవుతుంది చూడ, అట్లా ఉండే అనమాట. సో అదైతే ఆ గొడవ గురించి వదిలేసాము. నాకైతే అందరు మంచిగా ఉంటారు గైస్, నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్లో, వాళ్ళు ఏం నెగిటివ్ అనుకోద్దు, వాళ్ళు కూడా మనతో మంచిగానే ఉంటారు. కానీ ఎవడో చేసిన దానికి ఏదో అయిపోతుంది. సో వదిలేసేద్దాం, నా టాపిక్ వదిలేసేద్దాం. సో ఇక నేనైతే అట్లా షవర్మా తీసుకుంటుంటేనే మధ్యలో ఏమైంది అని అంటే, వాళ్ళు అరవడం చేయడం చేస్తుంటే కొంచెం నాకు టెన్షన్ అయింది. ఏంది మనం ఈడున్నాము, వీళ్ళు ఇప్పుడు గొడవ పడతారా ఏంది అని చెప్పేసి ఫుల్ భయమైంది. అప్పుడే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి షాప్ బంద్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తే, వాళ్ళకి షాప్ బంద్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే మాకు షవర్మా ఇచ్చి తొందరగా పంపించేసారు అనమాట. సో అట్లయితే మేము షవర్మా తీసుకొని వచ్చాము. మాకు ఆ ఫ్లైఓవర్ దిగినప్పటి నుండి మళ్ళీ అక్కడ నుండి అంటే ఆల్మోస్ట్ ఆ షాప్ దగ్గర నుండి కొంచెం దూరం పోయే వరకు ఒకటే టెన్షన్ అయింది. మేము ఉన్నప్పుడు ఎడ గొడవ అవుతుంది రా బాబు, మమ్మల్ని వెళ్ళ మధ్యలో ఇరికిస్తారా అని కొంచెం భయం అయితే అయింది. ఎందుకంటే మంచిగా ఉండేటోళ్ళ గురించి మనం మంచిగానే ఆలోచించాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలన్న ఆలోచన మనకు రాదు కదా. సో అట్లయితే అయిందనమాట. సో అది వదిలేసేద్దాం. మేమైతే అట్లా షవర్మా తీసుకొని అయితే పోతున్నాం. ఈసారి అయితే మెల్లనే తీసుకోవేయండి గైస్ రాహుల్, ఎందుకంటే నేను ఆల్రెడీ కిందనే చాలా భయపడ్డా కదా, మళ్ళీ పోయేటప్పుడు ఎందుకు టెన్షన్ పెట్టడం అని అయితే మెల్లగా తీసుకోవేయండి. మీరు అప్పటి వరకు అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్.